టైటిల్ నేమ్ అయితే చేంజ్ చేస్తున్నాము. ఇక్కడ డాక్యుమెంట్ ఉంది కదా! సీఎస్ఎస్ అని అయితే టైప్ చేస్తున్నాము. ఓకేనా? అయితే టైటిల్ వచ్చి మనం సీఎస్ఎస్ అయితే ఇచ్చాము. సీఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. ఇప్పుడొచ్చి మనం వచ్చి ఒక హెచ్1 ట్యాగ్ అయితే తీసుకుందాము. హెచ్1 ట్యాగ్ తీసుకొని హెచ్1 ట్యాగ్‌ని క్లోజ్ అయితే చేస్తున్నాను. ఇక్కడొచ్చి సీఎస్ఎస్ అని అయితే రాస్తున్నాను. ఇంట్రడక్షన్ ఆఫ్ సీఎస్ఎస్. దీనికొచ్చి ఒక పీ ట్యాగ్ అయితే తీసుకున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్ అనమాట. సీఎస్ఎస్‌కి నేను పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే ఇస్తున్నా. ఇక్కడ టెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ మనం గూగుల్‌లో అయితే వాట్ ఈస్ క్యాస్కేడింగ్ స్టైల్స్ అని కొట్టండి. మీకైతే దాంట్లో గూగుల్‌లో చూపిస్తది. నేను అదైతే కాపీ చేస్తున్నాను నా సెంటెన్సెస్‌ని. కాపీ చేసి మన దాంట్లో అయితే పేస్ట్ చేస్తున్నా. ఓకేనా? ఇంకా మన స్టైల్స్ అయితే ఎయలేదు. ఫస్ట్ నేను మీకు చూపిస్తాను ఎలాగుంటదో అనేసి. ఓకే. ఫార్మాట్ డాక్యుమెంట్. నెక్స్ట్ వచ్చి ఒక హెచ్2 ట్యాగ్ అయితే తీసుకుంటున్నాను. హెచ్2 ట్యాగ్ ఓపెన్ చేశాను. హెచ్2 ట్యాగ్ క్లోజ్ అయితే చేశాను. ఓకేనా? ఇక్కడ ఏం తీసుకున్నాము? హ్మ్. యూట్యూబర్ అని అయితే తీసుకుంటాను. దీనికి ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే తీసుకుంటున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేశాను. క్లోజ్ చేశాను. మధ్యలో టెక్స్ట్ వచ్చి నార్మల్‌గా ఏదో ఒకటి ఇస్తాను. మై యూట్యూబ్ ఛానల్ నేమ్ ఈస్ ఇప్పుడు హెచ్1 ట్యాగ్ దగ్గరైతే మనమైతే స్టైలింగ్ అయితే అయిపోతున్నాం. ఇన్‌లైన్ స్టైలింగ్ అనమాట. దానికి మీరేం చేయాలంటే స్టైల్ అని రాయండి. ఈక్వల్ టు డబుల్ కొటేషన్‌లో ప్రాపర్టీ వాల్యూ. ఇలా మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే ఎయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైతే కలర్ అని అయితే రాస్తాను. కలర్ రాసి రెడ్ అయితే ఇస్తాము. సెమీకోలన్ అయితే పెట్టండి. సెమీకోలన్ పెట్టి ఇక్కడ నేనొచ్చి రెడ్ అని అయితే టైప్ చేస్తాను. రెడ్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి హెచ్1 దగ్గర స్టైల్ అయితే రాసాం. స్టైల్ వచ్చి ఇన్‌లైన్ స్టైల్ అనమాట. కలర్ వచ్చి ప్రాపర్టీ, రెడ్ అనేది వాల్యూ. ఇప్పుడు మనము ఇంట్రడక్షన్ ఆఫ్ సీఎస్ఎస్‌కి మనం అయితే రెడ్ కలర్ అయితే ఇచ్చాము. ఇప్పుడైతే మనం పోయి లైవ్ సర్వర్‌లో చూద్దాము. చూడండి ఇంట్రడక్షన్ ఆఫ్ సీఎస్ఎస్ అనేసి మాత్రం రెడ్ కలర్ వచ్చింది. మిగతాదంతా నార్మల్‌గా అయితే వచ్చింది. ఇదొచ్చి ఇన్‌లైన్ స్టైలింగ్ అనమాట. ఇప్పుడు నేనొచ్చి ఇంటర్నల్ స్టైలింగ్ అంటే ఇంటర్నల్ అంటే హెడ్ లోపల రాసేదనమాట. అంటే మనం వచ్చి బాడీ లోపల ఏం స్టైలింగ్ ఎయము. హెడ్ లోపల రాస్తాము. ఫస్ట్ మీరేం చేస్తారంటే హెడ్ లోపల టైటిల్ ఉంది కదా! దాని కిందొచ్చి స్టైల్ అని అయితే రాయండి. అప్పుడే దానికైతే తెలుస్తది. మనం స్టైలింగ్ అయితే ఇస్తున్నాం అనేసి. స్టైల్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. తర్వాత సేమ్ మీరు హెచ్1 ట్యాగ్ ఎలా రాస్తారో అలాగే రాయండి స్టైల్ అని రాసి క్లోజ్ అయితే నేను చేస్తున్నా చూడండి. ఓకేనా? ఇప్పుడొచ్చి క్లోజ్ అయితే చేశాను. ఇప్పుడొచ్చి నేనైతే హెచ్2 అయితే తీసుకుంటున్నాను. హెచ్2 అనేసి రాయండి. హెచ్2కి నేను ఇంటర్నల్ స్టైలింగ్ అయితే ఇవ్వబోతున్నాను. దానికి ఏం చేస్తానంటే హెచ్2 ఓపెన్ చేసి కర్లింగ్ బ్రాకెట్స్ అయితే ఇచ్చేయండి. కర్లింగ్ కర్లీ బ్రాకెట్స్ ఇచ్చిన వెంటనే కలర్ అనేసి అయితే రాయండి. కలర్ రాసి ఇక్కడ ఏం చేస్తారంటే బ్లూ అయితే ఇస్తాను. ఇప్పుడు హెచ్2 ట్యాగ్‌కి మొత్తం బ్రౌన్ అయితే ఇస్తాను. ఇప్పుడు హెచ్2 ట్యాగ్‌కి మొత్తం బ్రౌన్ కలర్ అయితే మారిపోతది చూడండి. చూడండి యూట్యూబర్ అనేదొచ్చి బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. ఇంట్రడక్షన్ ఆఫ్ సీఎస్ఎస్ అని ఉంది కదా! అదొచ్చి రెడ్ కలరు. ఇలాగనమాట మనం ఇంటర్నల్ స్టైలింగ్ అయితే ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందొచ్చి నేను హెచ్1కొచ్చి ఇన్‌లైన్ స్టైలింగ్ అయితే ఇచ్చాను. ఇప్పుడు నేను అదే హెచ్1కి ఇంటర్నల్ స్టైలింగ్ అయితే ఇయ్యాలనుకుంటున్నాను. సేమ్ హెచ్1 రాయండి. కర్లీ బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేయండి. కలర్ అయితే రాయండి. కలర్ రాసి ఇన్‌లైన్ స్టైలింగ్‌లో మనం రెడ్ అయితే ఇచ్చాము. కాకపోతే ఇప్పుడొచ్చి మనం బ్లూ అయితే ఇస్తాము. ఇక్కడేందంటే ఇన్‌లైన్ స్టైలింగ్‌లో వచ్చి రెడ్ ఇచ్చాము గదా! ఇప్పుడు అదే హెచ్1 ట్యాగ్‌కి నేను ఇంటర్నల్‌లో గూడా బ్లూ ఇచ్చాను. ఈ రెండిట్లో ఏది తీసుకుంటదంటే ఇన్‌లైన్ స్టైలింగే తీసుకుంటది. రెడ్ కలరే తీసుకుంటది. బ్లూ కలర్ తీసుకోదు. ఎందుకు తీసుకోదో గూడా ఫస్ట్ మీకైతే చెప్తాను. ఇక్కడ చూడండి రెడ్డే తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు
ఇన్‌లైన్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తదనమాట. హెచ్1ని ఇన్‌లైన్ స్టైలింగ్, ఇంటర్నల్ స్టైలింగ్ అయితే తీసుకున్నాను. సీఎస్ఎస్ రూల్ ఏందంటే ఫస్ట్ ఇన్‌లైన్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తది. తర్వాత ఇంటర్నల్‌కయితే ఇస్తది. ఇప్పుడు మీకిది అర్థమైందనుకుంటా. మనం వచ్చి ఇన్‌లైన్ స్టైలింగ్, ఇంటర్నల్ స్టైలింగ్ అయితే చూసాము. ఇప్పుడు కొద్ది సేపట్లో మనం ఎక్స్‌టర్నల్ స్టైలింగ్ కూడా చూడబోతున్నాము. ఎక్స్‌టర్నల్ స్టైలింగ్ అంటే లింక్ చేయడం అనమాట. అదెలాగో కొద్ది సేపట్లో మీకు చెప్తాను. అంతకన్నా ముందు నేనైతే మీకైతే సెలెక్టర్స్ గురించయితే చెప్తాను. సెలెక్టర్స్ వచ్చి చాలా ఉంది. ఐడీ సెలెక్టర్ ఉంది, క్లాస్ సెలెక్టర్ ఉంది, టైప్ సెలెక్టర్ ఉంది, యూనివర్సల్ సెలెక్టర్ ఉంది, టైప్ లైక్ యాట్రిబ్యూట్ సెలెక్టర్ ఉంది, సూడో క్లాసెస్ ఉంది, సూడో ఎలిమెంట్స్ అయితే ఉంది. దాంట్లో మనం ఐడీ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్ నేర్చుకున్నా చాలు. మిగతావి కూడా నేను చెప్తాను. ప్రాజెక్ట్‌కి మీరు వర్క్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్‌లో మీకు ఏ సెలెక్టర్ యూజ్ అవుతదో అదైతే మీరైతే యూజ్ చేసుకోండి. ఈ ఫస్ట్ సెలెక్టర్ వచ్చి ఐడీ సెలెక్టర్ అయితే తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పారాగ్రాఫ్ ఉంది కదా! పారాగ్రాఫ్ ట్యాగ్‌ని నేనొక 4 అయితే తీసుకుంటాను. 5 తీసుకుందాం. 2, 3, 4, 5. ఈ సెలెక్టర్ క్రియేట్ చేయాలంటే ఎలాగంటే, పారాగ్రాఫ్ ఉంది గదా! అక్కడికైతే మీరు వెళ్ళండి. ఐడీ అయితే రాయండి. ఐడీ వచ్చి మెన్షన్ చేసి ఈక్వల్ టు ఒక నేమ్ అయితే పెట్టండి. ఇప్పుడు నేను ఈ క్లాస్‌కి నేనేం నేమ్ అనుకుంటున్నానంటే పారా1 అని అంటే అనుకుంటాను. పారాగ్రాఫ్ అయితే పెట్టుకుందాము. ఈ సెలెక్టర్ నేమ్ వచ్చి పారాగ్రాఫ్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వచ్చి దీనికైతే స్టైలింగ్ ఇస్తాము. పారాగ్రాఫ్ అని రాస్తాను. పారాగ్రాఫ్ రాసి కర్లీ బ్రాకెట్స్ అయితే రాస్తాను. ఇక్కడొచ్చి మనమైతే కలర్ అయితే ఇద్దాము. కలర్ ఈక్వల్ టు ఏ కలర్ ఇద్దాము? అక్వా అయితే ఇద్దాము. ఇప్పుడైతే అక్వా అయితే ఇచ్చాను. ఇప్పుడు దీన్నైతే మనం అవుట్‌పుట్ రిజల్ట్ అయితే చూస్తాం ఎలాగొచ్చిందో. ఓపెన్ విత్ లేసర్. మీరు చూడండి ఇక్కడైతే మనకైతే కలర్ అయితే రాలేదు. ఎందుకు కలర్ రాలేదంటే మనం ఇక్కడ ఏం చేసాము పారాగ్రాఫ్ అయితే సెలెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. కాకపోతే ఐడీ అయితే రాసాం కదా! ఐడీకి సింబల్ అయితే ఉంది. ఆ సింబల్ గాని మీరిక్కడ పెడితేనే ఇక్కడైతే కలర్ అయితే చేంజ్ అవుతది. ఐడీ మీరు యూజ్ చేస్తున్నట్టు ఐడీ సింబల్ వచ్చి హాష్ అన్నమాట. హాష్ అని రాసి క్లాస్ నేమ్ అయితే ఎయండి. తర్వాత కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి కలర్ అయితే రాయండి. ఇప్పుడు చూద్దాం కలర్ మారిందో లేదో. మీరు చూడండి కలర్ అయితే మారిపోయింది. మా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఈస్ అని చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్నమాట. ఇక్కడొచ్చి బ్రో నాకు ఇది కొంచెం బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా మార్చుకోగలుగుతామా అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా మార్చుకుందాం. ఇప్పుడు కలర్ కిందొచ్చి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితే ఇచ్చి బ్లాక్ అయితే ఇద్దాము. బ్లాక్ కలర్ అయితే ఇక్కడే ఉన్నది బ్లాక్. ఇప్పుడు చూడండి దాని చుట్టూ బ్లాక్ కలర్ అయితే వస్తది. చూడండి చుట్టూ బ్లాక్ కలర్ వచ్చింది. లోపలొచ్చి మై యూట్యూబ్ అనేసి అయితే ఉన్నిందన్నమాట. సో అండ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అయితే ఉంది. ఇది వచ్చి ఐడీ సెలెక్టర్. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తామంటే క్లాస్ సెలెక్టర్ అయితే యూజ్ చేస్తాం. క్లాస్ సెలెక్టర్‌గా మీరేం చేస్తారంటే క్లాస్ అని అయితే రాసి ఈక్వల్ టు డబుల్ కొటేషన్‌లో ఏం చేస్తారంటే పారాగ్రాఫ్ 1 అని అయితే రాయండి. మీ ఇష్టం ఏ నేమ్ అన్నా ఇయొచ్చు. మనమైతే పారాగ్రాఫ్ 1 నేమ్ అయితే ఇస్తున్నాం. మీరు పైకొచ్చి సేమ్ ఇప్పుడు ఐడీకొచ్చి మనం హాష్ అయితే యూజ్ చేసుకున్నాము. ఐడీకైతే మనమైతే హాష్ ట్యాగ్ అయితే యూజ్ చేసాము. క్లాస్ సెలెక్టర్‌కి డాట్ అయితే యూజ్ చేస్తాము. డాట్ రాసి ఇక్కడ మీరేం చేస్తారంటే పారాగ్రాఫ్ 1 కదా మనం ఇచ్చాము. అదే టైప్ చేయండి. పారాగ్రాఫ్ 1 అయితే రాసి కర్లీ బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ కలర్ వచ్చి ఏ కలర్ ఇస్తారు? కలర్ వచ్చి బ్లూ కలర్ ఇద్దామా? బ్లూ ఇద్దాము. ఒకసారి చూద్దాం బ్లూ కలర్ వచ్చిందా లేదా? బ్లూ కలర్ అయితే వచ్చింది. లోపలొచ్చి బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చి రెడ్ అయితే ఇద్దామా? బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్. ఓపెన్ విత్ లేసర్ చూడండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అయితే ఇచ్చాము. లోపలొచ్చి బ్లూ కలర్ అయితే వచ్చింది. ఓకేనా. ఇక్కడ మనం ఏమేం చూసాము? ఐడీ సెలెక్టర్ చూసాము. క్లాస్ సెలెక్టర్ అయితే చూసాము. నెక్స్ట్ వచ్చి ఇప్పుడొచ్చి మనం వచ్చి టైప్ సెలెక్టర్ అయితే ఇస్తాము. టైప్ సెలెక్టర్ అంటే ఒక దాన్ని పర్టిక్యులర్‌గా టైప్ చేసి దానికైతే కలర్ వేయడం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైమ్ చూసాం హెచ్2, హెచ్1కైతే ఇప్పుడు మీకోసం ఇంకో శాంపుల్ అయితే తీసుకుంటాను. హెచ్3 అయితే తీసుకుందాము. హెచ్3 ఓకేనా. హెచ్3 అయితే తీసుకొని లోపలొచ్చి
ఏం రాద్దాం? హెచ్టీఎంఎల్ అయితే రాద్దాం. హెచ్టీఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకేనా? చూడండి, హెచ్టీఎంఎల్3 హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దీనికైతే మనం టైప్ సెలెక్టర్ అయితే చేస్తున్నాం. ఏం లేదు, మీరు ఏం చేస్తారంటే స్లాష్ అయితే మర్చిపోయారు. స్టైల్ లోపలికండి. మనం ఏది టైప్ అంటే మనం టైప్ సెలెక్టర్ అంటే టైప్ చేసుకోవడం, పర్టికులర్‌గా మెన్షన్ చేసేది. ఇప్పుడు నేను హెచ్3కి అయితే నేను స్టైలింగ్ అయితే ఇయ్యాలనుకుంటున్నాను. కర్లీ బ్రాకెట్స్ ఇచ్చి ఓపెన్ చేసి కలర్ వచ్చి ఏమిద్దాం కలరు? కలర్ గ్రీన్ అయితే యెల్లో ఇద్దాం. యెల్లో ఇచ్చి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్రౌన్ ఇద్దాం. చూసారు కదా! ఇదే అనమాట టైప్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ చూసాం, ఐడీ సెలెక్టర్ చూసాము, టైప్ సెలెక్టర్ అయితే చూసాము. నెక్స్ట్ వన్ వచ్చి యాట్రిబ్యూట్ సెలెక్టర్ అయితే చూస్తాం. ప్రీవియస్ క్లాస్ వచ్చి ఫార్మ్ గురించి అయితే చూసాము కదా! ఈ ఫార్మ్‌లో ఇది వచ్చి మనం కాపీ చేసుకుందాం ఉండండి. ఫార్మ్ వచ్చి గైస్, ఇప్పుడైతే నేనైతే మీకు యాట్రిబ్యూట్ సెలెక్టర్ గురించి అయితే చెప్పబోతున్నాను. ప్రీవియస్ క్లాస్‌లో మనం ఫార్మ్ అయితే రాసాం కదా! అదైతే నేను ఇక్కడైతే కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు నేనొచ్చి ఇన్‌పుట్ ట్యాగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ఇలా ఉంది కదా! ఇప్పుడు యూజర్ నేమ్ ఉంది కదా! యూజర్ నేమ్ లోపల మనం మన ఛానెల్ నేమ్ అయితే రాస్తున్నాము. చూడండి, రాసిన వెంటనే మనకి బ్లాక్ కలర్‌గానే ఉంది. దీని లోపలైతే యాట్రిబ్యూట్ అయితే మనమైతే చేంజ్ చేస్తున్నాం. అంటే నేను ఇక్కడ రాసేటప్పుడు కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. బ్లాక్ రాకూడదు. నాకు వేరే కలర్ రావాలి. అదెలా అంటే ఫస్ట్ ఇప్పుడు మనం వచ్చి ఇన్‌పుట్ యాట్రిబ్యూట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఇన్‌పుట్ యాట్రిబ్యూట్‌కి అయితే స్టైలింగ్ ఇస్తున్నాం కదా! ఇక్కడొచ్చి ఇన్‌పుట్ అనైతే రాసుకోండి. ఇన్‌పుట్ యాట్రిబ్యూట్ రాసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు మామూలుగా కలర్ ఇచ్చేటప్పుడు కర్లీ బ్రాకెట్స్ అయితే ఇస్తాము. కానీ ఇక్కడొచ్చి కర్లీ బ్రాకెట్స్ అయితే ఇయకూడదు. స్క్వేర్ బ్రాకెట్స్ అయితే ఎయాలి. స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చిన తర్వాత మీరు చూడండి, ఇన్‌పుట్ లోపల మనకేముంది, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఉంది కదా! అదే ఇక్కడ రాయండి మీరు. టైప్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్‌లో టెక్స్ట్ అయితే రాయండి. టెస్ట్ రాసేసి ఇక్కడ లాస్ట్‌కొచ్చిన తర్వాత మీరొచ్చి కర్లీ బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేసి క్లోజ్ అయితే చేయండి. అయితే ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్‌లో పోయి చూద్దాము. ఇంతకుముందు మనం ఇక్కడ టైప్ చేసేటప్పుడు బ్లాక్ కలర్ వచ్చింది. ఇక్కడ చూడండి, మీకు రెడ్ కలర్ అయితే కనిపిస్తున్నది. ఇక్కడొచ్చి నేను చూడండి, ఇప్పుడు నా నేమ్ అయితే ఇస్తున్నాను. లోపలంతా రెడ్ కలర్ వచ్చింది కదా! ఇదే అన్నమాట యాట్రిబ్యూట్ సెలెక్టర్ అంటారు. ఓకే. ఇదైతే మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి మనం ఏం చూడబోతున్నామంటే, గైస్ ఇప్పుడైతే మనమైతే సూడో క్లాస్ సెలెక్టర్ అయితే చూడబోతున్నాము. సూడో క్లాస్ అంటే ఏందంటే, ఒక స్టేట్ ఆఫ్ ఎలిమెంట్‌ని అయితే మనమైతే చేంజ్ చేయగలుగుతాము. ఇక్కడ చూడండి, బటన్‌కి లాగిన్ అయితే ఇచ్చున్నాం మనము. అవుట్‌పుట్‌లో కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఇక్కడ చూడండి, బటన్‌కొచ్చి లాగిన్ అయితే ఉంది. ఇక్కడ మనము ఇప్పుడు ఈ కర్సర్ వచ్చి లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ కలర్ బ్లాక్‌గానే ఉందన్నమాట. ఏ కలర్ అయితే మారలేదన్నమాట. దీన్నైతే మనమైతే ఇప్పుడైతే చేంజ్ చేయబోతున్నాము. ఫస్ట్ మీరేం చేస్తారంటే స్టైలింగ్‌లోకెళ్ళిపోండి. హెడ్ లోపల ఇక్కడొచ్చి బటన్ అని అయితే రాయండి. బటన్ రాసి సెమీకోలన్ అయితే పెట్టండి. సూడో క్లాస్‌కొచ్చి మనమైతే సెమీకోలన్ అయితే యూజ్ చేస్తాము. క్లాస్ సెలెక్టర్‌కొచ్చి డాట్ అయితే యూజ్ చేస్తాము. ఐడీ సెలెక్టర్‌కొచ్చి హ్యాష్‌ట్యాగ్ అయితే యూజ్ చేస్తాము. అదైతే గుర్తుపెట్టుకోండి. నేను బటన్, సెమీకోలన్ రాసి ఓవర్ అని అయితే రాస్తున్నాను. ఓవర్ అంటే మనము కర్సర్ వచ్చి అక్కడ పెట్టిన వెంటనే ఆ కలర్ అయితే మారాలి. ఓవర్ అని రాసాను కదా! ఇక్కడ మనం ఏం చేస్తామంటే కర్లీ బ్రాకెట్స్ ఇచ్చి కలర్ వచ్చి మనం ఏమిద్దామంటే యెల్లో కలర్ అయితే ఇద్దాం. బాగా కనిపిస్తది. యెల్లో ఇచ్చామా, ఇప్పుడు చూద్దాం రిజల్ట్ ఎలాగొచ్చిందో.
ఇక్కడ చూడండి ఇప్పుడు నేను లాగిన్ బటన్ దగ్గరికైతే వెళ్తాను. యెల్లో కలర్ అయితే వచ్చింది. కాకపోతే మీకు అంత కనిపియట్లేదు కదా! దీనికి మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇద్దాం. అప్పుడే మీకైతే తెలుస్తది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనం ఏమిద్దామంటే గ్రీన్ ఇద్దాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్. ఓపెన్ విత్ లైవ్ సర్వర్‌లోకి పోయేసి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ కర్సర్ వచ్చి నేను లాగిన్ దగ్గరికెళ్తాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంతా గ్రీన్‌గా ఉంటది. లాగిన్ వచ్చి బ్లాక్ కలర్ ఉంటది. ఓకేనా? చూసారు కదా! ఇదే అనమాట సూడో క్లాసు. నెక్స్ట్ వచ్చి దీంట్లో సూడో ఎలిమెంట్స్ అయితే ఉంటది. అది కూడా మీకు చూపిస్తాను ఎలానో. అదే లాస్ట్ సెలెక్టర్ అనమాట. సూడో ఎలిమెంట్స్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి పీ ట్యాగ్ వచ్చి పారాగ్రాఫ్ ట్యాగ్ చూడండి. ఇక్కడ చూడండి ఎం చూడండి, ఇక్కడ ఎం చూడండి, ఇక్కడ ఎం చూడండి, ఎంవై నార్మల్ సైజ్ అయితే ఉంది కదా! సూడో ఎలిమెంట్స్ ఏందంటే పీ ట్యాగ్‌లో ఉన్న ఫస్ట్ లెటర్స్ అన్నీ మనం కలర్ అయితే చేంజ్ చేయాలనుకుంటాం. అలాగే దాని ఫాంట్ సైజ్ కూడా పెంచాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే సూడో ఎలిమెంట్స్ అయితే తీసుకున్నాము. ఇదేం చేస్తారంటే ఫస్ట్ మనం సూడో ఎలిమెంట్స్‌కి ఏం తీసుకుంటున్నాం పారాగ్రాఫ్ ట్యాగ్ కాబట్టి మనం అక్కడ తీసుకున్న మీరు సూడో క్లాస్‌కైతే సెమీకోలన్ పెట్టారు. ఇక్కడొచ్చి డబుల్ సెమీకోలన్ అయితే పెట్టండి. పెట్టి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఫస్ట్ లెటర్ ఓకేనా? ఫస్ట్ లెటర్ ఇచ్చి కర్లీ బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేసి, క్లోజ్ చేసి కలర్ నేనొచ్చి ఏమిద్దాం అనుకుంటున్నానంటే కలర్ ఏమిద్దాము? పింక్ అయితే ఇద్దాం. పింక్ ఓకేనా? ఇప్పుడెలా వచ్చిందో ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి ఎం చూడండి. పీ ట్యాగ్‌లో ఉన్న ఫస్ట్ లెటర్ ఎం అంతా చూడండి పింక్ కలర్‌లో అయితే వచ్చింది. మీకు ఇంకా బాగా కనిపియాలంటే ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ అయితే పెంచుకున్నామో, ఇప్పుడైతే మీకు బాగా కనిపిస్తది. ఫాంట్ సైజ్ పెట్టి నేనిక్కడ 150 పిక్సెల్ అయితే ఇస్తాను. ప్రతి లెటర్ చూడండి పారాగ్రాఫ్ ట్యాగ్‌లో ఉన్న ప్రతి లెటర్ అండి పారాగ్రాఫ్ ట్యాగ్‌లో యూజ్ చేసిన ప్రతి లెటర్ పింక్ అయితే వచ్చింది. మీకు సైజ్ కూడా అయితే నేను పెంచానన్నమాట 150 పిక్సెల్‌లో. పర్టిక్యులర్‌గా మనం ఒక ఫాంట్ సైజ్‌ని గాని, ఫస్ట్ లెటర్ గాని, ఎలిమెంట్స్‌ని చేంజ్ చేయాలంటే కలరు మనము సూడో ఎలిమెంట్స్ అయితే యూజ్ చేస్తాము. 150 పిక్సెల్ ఉంది కదా! ఇక్కడొచ్చి మనం 100 పిక్సెల్ అయితే యూజ్ చేస్తాము. ఓకే. ఇప్పుడైతే మీకు అర్థమైందనుకుంటున్నాను. ఫస్ట్ లెటర్‌నైతే మనం ఈ పింక్ కలర్ అయితే మార్చాము. క్లాస్ సెలెక్టర్, ఐడీ సెలెక్టర్ ఇంపార్టెంట్ అన్నమాట సెలెక్టర్స్‌లో. మనము ఐడీ సెలెక్టర్ గురించి మాట్లాడుకున్నాం. క్లాస్ సెలెక్టర్ గురించి మాట్లాడుకున్నాం. టైప్ సెలెక్టర్ అంటే ఏదైనా ఒకదాన్ని పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసి దానికైతే కలర్ అయితే ఇచ్చాము. ఇదొచ్చి సూడో క్లాసెసు. ఈడొచ్చి సూడో ఎలిమెంట్సు. ఇదొచ్చి యాట్రిబ్యూట్. ఇన్‌పుట్ అనేది యాట్రిబ్యూట్. దీంట్లోనే లైక్ యూనివర్సల్ సెలెక్టర్ కూడా ఉంటది. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ 100 పిక్సెల్ తీసేసి 10 పిక్సెల్ అయితే పెట్టుకుందాము. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఫస్ట్ మీరు చూడండి. ఇప్పుడొచ్చి కొన్నిటికైతే కలర్స్ అయితే లేవు. మనం మాక్సిమం ఇచ్చింది ఒక 4, 5 కలర్స్ ఇచ్చాము. మిగతా అన్నిటికంతా నార్మల్ కలర్. రిమైనింగ్ వాటిలికి కూడా కలర్ కావాలన్నప్పుడు యూనివర్సల్ సెలెక్టర్ అయితే యూజ్ చేస్తాం. ఇప్పటి వరకు ఇచ్చిన కలర్స్ అలానే ఉంటది. రిమైనింగ్ కలర్స్ అయితే చేంజ్ అవుతది. మనం ఏ కలర్ ఇస్తే ఆ కలర్ అయితే మారుతది. యూనివర్సల్ కలర్‌కి మీరేమి ఇస్తారంటే స్టార్ అయితే పెట్టి కర్లీ బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేయండి. కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి కలర్, కలర్ ఇచ్చి ఇప్పుడైతే మనం ఏ కలర్ ఇద్దాము? కలర్ ఇంతవరకు ఈయన కలర్ ఏదన్నా ఇద్దామా? ఆరెంజ్ కలర్ అయితే ఇద్దాం. ఆరెంజ్. ఇప్పుడు ఆరెంజ్ కలర్ అయితే ఇచ్చాను. ఇప్పుడు రిమైనింగ్ అన్నిటికి ఆరెంజ్ అయితే వస్తది. ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు ఈ కలర్స్ అంతా ఉంటదనమాట. ఇప్పుడు పారాగ్రాఫ్, డాట్ పారాగ్రాఫ్, హెచ్3 ఇన్‌పుట్ ఇవన్నీ అలానే ఉంటది. రిమైనింగ్ కలర్ అయితే చేంజ్ అవుతది. ఇక్కడ చూడండి అన్నీ ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది. రిమైనింగ్ అంతా మనం పెట్టిన సీఎస్ఎస్ కలర్ అయితే ఉందనమాట. రిమైనింగ్ చేంజ్ అయితే అయింది. ఇదొచ్చి యూనివర్సల్ సెలెక్టర్ అయితే అంటారు. ఈడ వరకైతే మనమైతే సెలెక్టర్స్ అయితే కంప్లీట్ చేసాం. గైస్ ఇప్పుడైతే మనం ఎక్స్టర్నల్ స్టైలింగ్ అయితే చూడబోతున్నాము. ఇంతకు ముందైతే మనం ఇన్‌లైన్ స్టైలింగ్, ఇంటర్నల్ స్టైలింగ్ అయితే చెప్పాము. ఎక్స్టర్నల్ స్టైలింగ్ ఎలాగంటే ఫస్ట్ అయితే ఇప్పుడు మనమైతే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడొచ్చి మనం ఏం చేస్తామంటే స్టైల్స్ డాట్ సీఎస్ఎస్ అని అయితే రాసుకుందాము. ఓకేనా? సెపరేట్ ఫైల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ డే 5 ఉంది కదా! నేను ఈ స్టైల్స్ అన్ని
కామెంట్ అయితే చేసేస్తాను. కామెంట్ చేయాలంటే మీరు కంట్రోల్ స్లాష్ అయితే కొట్టండి. కంట్రోల్ స్లాష్ అయితే కొట్టాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే నేను లైవ్ సర్వర్‌లో ఓపెన్ చేస్తే ఒక్క కలర్ కూడా మనకు కనిపియదనమాట. నార్మల్‌గా ఎలా ఉందో అలానే ఉంది. ఇంట్రడక్షన్ ఆఫ్ సీఎస్ఎస్ మాత్రం రెడ్ కలర్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం వచ్చి ఇన్‌లైన్ స్టైలింగ్ అయితే ఇచ్చాము. అందుకని ఈ కలర్ మాత్రమే కనిపిస్తుంది. మిగతా కలర్ అంతా మనమైతే హైడ్ చేసేసామనమాట. అంటే కామెంట్ చేసేసాము. ఇప్పుడు స్టైల్స్ డాట్ సీఎస్ఎస్ ఇది ఎక్స్టర్నల్ స్టైల్స్ డాట్ సీఎస్ఎస్ ఉంది కదా! దీంట్లో అయితే మనమైతే ఎక్స్టర్నల్‌గా ఇవ్వబోతున్నాము. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ స్టైలింగ్ ఉంది కదా! ఇదంతా నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి స్టైల్స్ డాట్ సీఎస్ఎస్ ఉంది కదా! ఇక్కడైతే నేనైతే పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు చూద్దాం చూడండి. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని కొడదాము. ఒక్కటి కూడా అయితే మనకు రాలేదనమాట. ఎందుకంటే మనకు కలర్స్ రాలేదంటే లింక్ ఇయ్యాలి. ఆ లింక్ ఎలా ఇయ్యాలో కూడా మీకైతే చూపిస్తాను. ఫస్ట్ మీరేం చేస్తారంటే ఎల్ఐఎన్‌కే లింక్ అయితే ఇచ్చి ఆర్ఈఎల్ అంటే రిలేషన్‌షిప్ స్టైల్ షీట్ అనమాట. ఇప్పుడు మనం దేనికైతే రిలేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు డే5 డాట్ హెచ్‌టీఎంఎల్‌కి స్టైల్ డాట్ సీఎస్ఎస్‌కి అయితే లింక్ ఇవ్వబోతున్నాం. ఇక్కడ మీరేం చేస్తారంటే హెచ్ఆర్‌ఈఎఫ్ ఉంది కదా! ఇదొచ్చి హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ అనమాట. ఇమేజ్ ట్యాగ్‌కి సోర్స్ ఎలాగో ఇమేజ్, ఆడియో, వీడియోకి మనము సోర్స్ ట్యాగ్ ఎలా తీసుకుంటామో లింక్‌కి కూడా మనము హెచ్ఆర్‌ఈఎఫ్ అయితే తీసుకుంటాము. హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ వచ్చి దీంట్లో మనం ఏం చేస్తామంటే డాట్ స్లాష్ అని కొడితే మన ఫోల్డర్స్ అంతా కనిపిస్తది. అది ఇప్పుడు నేనైతే డాట్ స్లాష్ అయితే కొట్టాను. కొట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏ ఫైల్‌నైతే ఇప్పుడు మన స్టైల్ డాట్ సీఎస్ఎస్‌ని అయితే లింక్ చేయాలనుకుంటున్నామో ఈ డే5 క్లాస్‌ని నేరుగా ఏం చేస్తామంటే స్టైల్స్ డాట్ సీఎస్ఎస్ ఇప్పుడైతే లింక్ అయితే ఇచ్చేసాము. ఇప్పుడు నేను ఓపెన్ విత్ లైవ్ సర్వర్‌కి పోతాను. చూడండి, అన్ని కలర్స్ అయితే లింక్ అయితే అయిపోయిందనమాట. బ్రో దీనివల్ల ఏం యూజ్ బ్రో అంటారు గదా! ఇప్పుడు మనం ఇన్‌లైన్ స్టైల్ ఇయ్యొచ్చు, ఇంటర్నల్ స్టైల్ ఇయ్యొచ్చు. ఎలాగిచ్చినా ఆన్సర్ ఒకటే. ఇన్‌లైన్ స్టైలింగ్‌కి ఇచ్చుకుంటా పోతే మనకైతే ఎక్కువైతే అవుతదనమాట కోడ్. చూసేదానికి గూడా అట్రాక్టివ్‌గా అయితే ఉండదు. వర్క్ ఎక్కువగా ఉంటది. ప్రతి దానికి మనం లోపలొచ్చి ఇన్‌లైన్ స్టైలింగ్ ఇచ్చుకుంటా ఉండాలి. అది ఓవర్‌కమ్ చేసేదానికి ఇంటర్నల్ స్టైలింగ్ అయితే ఇచ్చారు. ఇంటర్నల్ స్టైలింగ్ కూడా రాసుకుంటా పోతుంటే కోడ్ పెరుగుతూనే ఉంటది. చూసేదానికి కూడా అంత లుక్ అయితే ఉండదు. అందుకని ఎక్స్టర్నల్ స్టైల్స్ అయితే తీసుకొనొచ్చాం. దీనికంటూ ఒక స్టైల్స్ డాట్ సీఎస్ఎస్ అని రాసి, మళ్ళీ మీరు పైన సెపరేట్‌గా స్టైల్ అయితే రాయకండి. ఆల్రెడీ మనం స్టైల్ డాట్ సీఎస్ఎస్ ఫైలే క్రియేట్ చేసాము. దాని లోపల మనకి ఏమేం కావాలి డే ఫైల్‌లో ఒక్కొక్కటిగా స్టైల్స్ అయితే ఇస్తామనమాట. ఇప్పుడైతే మీకైతే అర్థమైందనుకుంటా ఎక్స్టర్నల్ స్టైల్స్ అంటే ఏంటో. ఈరోజైతే మనం వచ్చి సీఎస్ఎస్‌లో ఇన్‌లైన్ స్టైలింగ్, ఇంటర్నల్ స్టైలింగ్, ఎక్స్టర్నల్ స్టైలింగ్ అయితే చూసాము. సెలెక్టర్స్‌లో ఐడీ సెలెక్టర్ అయితే చూసాము. క్లాస్ సెలెక్టర్ అయితే చూసాము. టైప్ సెలెక్టర్ చూసాము. అట్రిబ్యూట్ సెలెక్టర్ చూసాము. సూడో క్లాసెస్ చూసాము. సూడో ఎలిమెంట్స్ అయితే చూసాము. రేపు నుంచి సెకండ్ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తాను సీఎస్ఎస్‌లో. ఇది డే 1 అనమాట. సీఎస్ఎస్‌లో ఫస్ట్ క్లాసు.